నమస్తే. ఇక పౌర సంఘాలు ప్రజాస్వామిక సంఘాలతో టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు భేటీ అయ్యారు. సో సార్, ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించారు? నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరితో భేటీ అయినట్టున్నారు. సో ఏ అంశాల గురించి చర్చించారు? మొట్టమొదటిసారిగా మేము ఒక నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించాం. అదేంటంటే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, మేము ప్రజల దగ్గరికి వచ్చాం. ఈరోజు ప్రధానంగా వివిధ సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యార్థుల సమస్యలు విన్నవించే సంస్థలు, అట్లాగే నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు, కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మహిళలు, మైనారిటీలు, అలాగే క్యాస్ట్ సెన్సస్ని ఆహ్వానిస్తున్న ఓబీసీ వర్గాలు, అట్లాగే ఆదివాసీలకు న్యాయం చేయాలనుకుంటున్న గిరిజన వర్గాలు అనేక మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా హైలీ ఇంటెలెక్చువల్ సెక్షన్స్, అట్లాగే సమాజంలో క్రీమ్ అంటే ఎక్కువగా ఎడ్యుకేటెడ్ వర్గాల నుంచి మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. వీళ్ళందరూ కూడా పౌర సమాజం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నాం కానీ, మంత్రులు ఉన్నాం కానీ, ఎమ్మెల్యేలు ఉన్నాం కానీ, ఇది ప్రజలు ఇచ్చిన భిక్ష. అంటే ప్రజలు మమ్మల్ని ఆస్వాదించారు కాబట్టి, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము అధికారులు రాగలిగాము. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మేము మేనిఫెస్టోలో చాలా విషయాలు పెట్టాం. అట్లాగే ప్రజలు మాకు రకరకాల విజ్ఞాపనలు వేశారు. ఇవన్నీ ఎలక్షన్ల ముందు జరుగుతూ ఉంటాయి. కానీ ఎలక్షన్స్ అయిపోయాక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పౌర సంఘాల నాయకులతోటి, వివిధ సివిల్ సొసైటీస్ వాళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టారు. 25-26 మంది సెలెక్టెడ్ పీపుల్ తోటి. అందులో నేను కూడా అక్కడికి వెళ్ళాను. దీపాదాస్ మున్షి గారితో డిస్కస్ చేసినప్పుడు ఇదే బేసికల్గా యూత్ తోటి, అట్లాగే వివిధ సంస్థలతో పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనకి వార్ రూమ్ చైర్మన్గా ఉన్న మల్లాది గారితో కలిసి, పవన్ మల్లాది గారితో కలిసి మేము ప్లాన్ చేసాం. షార్ట్ పీరియడ్లో ఇది తీసుకొచ్చాం. దీని టైటిల్ ఏంటంటే, పౌరులు లేదా తెలంగాణ వాసులు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే జాతీయ స్థాయిలో ఏ రకమైన ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ కష్టాలు తీరుతాయి అనుకుంటున్నారు అన్న విషయం మీద రకరకాల వినతిపత్రం ఇచ్చారు. రకరకాల విషయాలు చెప్పారు. దాదాపుగా 32 మంది మాట్లాడారు. 32 మెంబర్స్ అంటే 100 సంఘాల నుంచి వస్తే 32 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఇంకా మాట్లాడడానికి సభ కొనసాగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో దీపాదాస్ మున్షి గారు వారు ఏదైతే విన్నారో వాటి మీద హామీలు ఇచ్చారు. ప్రభుత్వంలో జరిగిన ఏమైనా అంశాలు ఉంటే వాటిని సరి చేసుకుంటామని చెప్పారు. భవిష్యత్తుకు ఆశ ఇచ్చారు. ఇది సీలి అనే ఒక ఫిలాసఫర్ అంటాడు. ఏమంటారంటే, డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం కదా. కాబట్టి ఆ ప్రజాస్వామ్యానికి ఒక ఆలంబనగా, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతిరూపంగా ఈరోజు మీటింగ్ జరిగింది. ఇట్లాంటి మీటింగ్లు మేము భవిష్యత్తులో దీపాదాస్ మున్షి గారి ఆర్డర్ మేరకి, వారికి ప్రధానంగా వారు ఏదైతే సూచించారో ఆ సూచన మేరకి ప్రతి జిల్లా కేంద్రంలో పెడతాం. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో మోడల్గా ఉండాలని కూడా తెలంగాణ వైపు నుంచి, పౌర సమాజం వైపు నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి కూడా ఇక దరఖాస్తులకు స్వీకరణ మొదలుపోయింది. సో ఎట్లా చూసుకోవచ్చు మెగా డిఎస్సికి సంబంధించి? డిఎస్సి అనేది ఒక ప్రాసెస్ అండి. అంటే జనరేషన్స్ మారుతూ ఉంటాయి. కొత్త పిల్లలు వస్తుంటారు. ఆ కొత్త పిల్లలకు విద్య ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ భారత రాజ్యాంగంలోనే వి ప్రామిస్ దట్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనేది మనం పెట్టాం. కాబట్టి జనరేషన్స్ కొనసాగే క్రమంలో విద్య ఉండాలి. అయితే ప్రభుత్వ విద్యాలయాల్లో సంఖ్య తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి మీద విద్యా కమిషన్ ఏమని మేము అడిగాం నిన్న పౌర సమాజం నుంచి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇలా అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ, పేపర్లో కానీ హెడ్లైన్. విద్యా కమిషన్ వేసిన తర్వాత ఆ విద్యా కమిషన్లో నిష్ణాతులు ఉంటారు. ఈ సమాజానికి ఏది ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే సూచిస్తాం. ఆ సూచన మేరకి ఉపాధ్యాయులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నడవాయి. కాబట్టి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఎస్, ఐ అగ్రీ. 11,000 ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చాం. గత ప్రభుత్వంతో పోలిస్తే డబుల్. కానీ ఇంకా డిఎస్సిలో జాబ్స్ పెరగాలి. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్స్ జాబ్స్ పెరగాలి. అట్లాగే వీటికి అందరికీ అవకాశం ఇచ్చే విధంగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాలి. ఆ టెట్ నోటిఫికేషన్ ఈ విద్యార్థులకు అనుసంధానం కావాలి. అలాగే మేడం గారే స్వయంగా చెప్పారు. ఏమన్నారంటే, వారు బేసికల్గా ఈ ఆర్డర్లో మనకి బేసికల్గా హైరార్కికల్ ఆర్డర్లో నింపితే బాగుండేది అన్నారు. అది గురుకుల రిక్రూట్మెంట్లో దాన్ని సరి చేస్తామని కూడా వారే ప్రభుత్వంకి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ లెటర్ కానీ, సెకండ్ లిస్ట్ కానీ అవకాశం ఉండేలాగా మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ చర్చ కూడా జరిగింది. కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే టెట్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ కూడా త్వరలోనే వేసే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులో కూడా ఎక్కువగా మనకి జాబులు పెరగాలన్నారు. దాని గురించి కూడా మేడం ఆలోచిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చాలామంది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, జనాభాలో మేము ఎంతున్నామో మాకు వాటా కావాలన్నారు. కాబట్టి సామాజిక న్యాయం ద్వారా అది వర్ధిల్లుతుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కుల గణనను చేపట్టడాన్ని వాళ్ళు హర్షించారు. అలాగే హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, విస్తరణ ఉండాలని, ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలన్నప్పుడు ప్రభుత్వానికి ఐడియాలు ఉండాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఐడియాలజీ మీద ఏర్పడే ప్రభుత్వం. గతం కనీసం మనము ప్రగతి భవన్లో గేటు కూడా ముట్టుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ ప్రజల దగ్గరికి నడిచొచ్చే పరిస్థితి. ఘర్ ఘర్, గల్లీ గల్లీ,
గాం ఈరోజు వేలాది మంది అప్లికేషన్లు పట్టుకొచ్చి ప్రభుత్వం మీద ఆశతో వస్తున్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చే క్రమం మీద ప్రభుత్వం మీద బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు నడుస్తున్న ఆశాభావంతో మేము ఉన్నాం. విద్యా కమిషన్ చైర్మన్గా డాక్టర్ రియాజ్ను చూడొచ్చా, లేకపోతే ఇంకా వేరే పేరు తెలియదు? విద్యా కమిషన్ అనేది ఇంపార్టెంట్ అండి. దానికి చైర్మన్గా రియాజ్ ఉంటారా, వేరే వారు ఉంటారా అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ నాకు తెలిసి ఒక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు, రాజ్యాంగం పట్ల అవగాహన, ఈ వ్యవస్థను మార్చాలని ఒక చిత్తశుద్ధి ఉన్న నాలాంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఎవరైనా ఉండొచ్చు. ప్రధానంగా నిరుద్యోగుల్ని ఏకం చేయడం కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల వేళ నిరుద్యోగుల ఓటర్లను కాంగ్రెస్ వైపుగా, కాంగ్రెస్ దిశగా తీసుకురావడం కావచ్చు, నిరుద్యోగులకు భరోసాను కల్పించింది డాక్టర్ రియాజ్ పాత్ర ప్రధానమైందనేది వింటున్నటువంటి ప్రధానమైనటువంటి మాట. సో డాక్టర్ రియాజ్కి విద్యా కమిషన్ చైర్మన్గా ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆశిస్తున్నారు. మీరు ఏకీపిస్తారు? అది సరే, ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేసేది సిద్ధంగా ఉన్నాను. కానీ దానికన్నా ముందుగాల నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ని. నేను ప్రధానంగా సామాజిక శాస్త్రాన్ని చదువుతున్నప్పుడే మన జ్ఞానం కానీ సమాజానికి ఉపయోగపడాలని కోరుకునేవాడిని. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నాను. అంతమంది సామాజిక న్యాయ ఉద్యమంలో చురుగ్గా ఉన్నాను. ఈరోజు పబ్లిక్ సెక్టార్ కాపాడబడితే తప్ప ఈ దేశానికి రక్షణ లేదు. ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ ఉంటే తప్ప సామాన్యులకు గ్రామ స్థాయిలోకి అభివృద్ధి పోదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం కూడా ఊళ్ళలో చదువుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఈరోజు వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ప్రజల సమస్యలు అర్థం చేసుకునే క్రమంలో మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక పార్టీ అధికార ప్రతిగా పనిచేస్తున్నాం. కాబట్టి అధికారం అనేది సేవకు ఉపయోగపడాలి తప్ప దర్పాన్ని ప్రదర్శించేదిగా ఉపయోగపడదు. కాబట్టి పబ్లిక్ సెక్టార్ కాపాడబడితే మాత్రమే తెలంగాణ లాంటి సమాజాలకి, వెనుకబడే సమాజాలకి రక్షణ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ కాపాడడంలో ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా, రియాజ్ సార్ పబ్లిక్ సెక్టార్ రక్షణ కోసం విద్యార్థులతో కలిసి ప్రయాణం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ప్రభుత్వం అధికారంలోకి వచ్చా కూడా డాక్టర్ రియాజ్ గారు ఇక నిరుద్యోగుల పక్షాన, పౌర సంఘాల పక్షాన అయితే నిలబడేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో చూద్దాం, సీఎం దృష్టికి ఈ యొక్క అంశాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశంలో అన్ని అంశాలను అయితే ఇక వాళ్ళు నోట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.